డిగ్రీ 6th సెమిస్టర్ ప్రాజెక్టు పరిచయం పరికల్పన షార్ట్ క్వశ్చన్ మరియు లాంగ్ క్వశ్చన్ ఏదన్నా ఒకటి రావచ్చు. లాంగ్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ప్రాజెక్టు మరియు పరికల్పన ఈ 2 లెసన్ల నుంచి లాంగ్ క్వశ్చన్ రావచ్చు. ఇక పరికల్పన అనేటటువంటిది మనం ఎంచుకున్న ప్రాజెక్టు లేదా అధ్యయనంలో ఒక అంతర్భాగం అని చెప్పుకోవచ్చు. పరికల్పన అంటే ఏమి లేదు, మనం ఎంచుకున్నటువంటి ప్రాజెక్టు ముందే మనకు తెలిసిపోతుంది. ఒక బిల్డింగ్ ఇట్లా రావాలని చెప్పి మనం ఒక డిజైన్ వేసుకుని ఉంటాం, ఇట్లా వస్తుంది అని చెప్పి ఊహిస్తాం చూడు, ఆ రిజల్ట్ అదే పరికల్పన అని చెప్పుకోవచ్చు. హైపోథీసిస్ అని చెప్పి ఇంగ్లీష్లో పిలుస్తుంటాం. దీనికి సంబంధించినటువంటి అర్థ వివరణ తెలుసుకున్నట్లయితే మనం ఎంచుకున్న లేదా చేస్తున్న ప్రాజెక్టు లేదా అధ్యయనం ఫలితాన్ని రిజల్ట్ని ఊహించడమే పరికల్పన అని చెప్పుకోవచ్చు. దీన్ని హైపోథీసిస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఫలితం రిజల్ట్ అనేటటువంటిది ఊహ, ఇట్లా జరుగుతుంది అని చెప్పి కొన్ని డిపార్ట్మెంట్లో అదే నిజమవుతుంది. ఇప్పుడు భవనాలకు సంబంధించినటువంటిది, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మ్యాక్సిమం 90% పరికల్పన అనేది నిజమవుతుంది. మనం పరికల్పన కోసమే అధ్యయనాన్ని ఎంచుకొని పని చేస్తుంటాం. ఈ పదం గ్రీకు భాష నుంచి ఉద్భవించిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో పరికల్పన అనేటటువంటి ఊహా పదం గ్రీకు భాషకు సంబంధించినటువంటి పరికల్పన అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. పరికల్పన అంటే ఊహ, మనం ఊహించేటటువంటిది. ప్రాజెక్టు గురించి మన మనస్సులో ఊహించుకోవడం, రిజల్ట్ ముందే తెలుసుకోవడం. దానికి యూజెస్ ఏంటంటే పరికల్పన ముందే ఊహిస్తే మనకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఎట్లా పనిచేయాలనేటటువంటిది మనకు ఒక ఐడియా ఉంటుంది. ప్రాజెక్టులో పరికల్పన అంతర్భాగం. ప్రాజెక్ట్ను ఎలా చేస్తాము, ఏమి చేస్తాము అనేటటువంటిది ఊహ. ఎలా చేస్తాము, ఏమి చేస్తాము అనేటటువంటి ఊహ ఏదైతే ఉందో అదే పరికల్పన. శాస్త్రీయంగా, మానవీయంగా, సామాజికంగా, సాంకేతికంగా పరికల్పన అనేటటువంటిది వివిధ రకాలుగా చేంజ్ అవుతుంటుంది. ఎక్కడికక్కడ ఊహ అనేటటువంటిది చేంజ్ అవుతుంటుంది. పరికల్పన, అర్థ వివరణ, విషయం, జాగ్రత్తలు, ఉపయోగాలు తెలుసుకోవడమే పరికల్పన యొక్క పాఠ్యాంశం. ఏం లేకపోతే ఈ పాఠ్యాంశం చాలా చిన్న పాఠ్యాంశమే, మీరు ఈజీగా రాయొచ్చు. ఈ ప్రాజెక్టులో ఉండేటటువంటి 4 పాఠ్యాంశాలు చాలా ఈజీగా రాయొచ్చు. ప్రాజెక్టు దశలు అంటే 4 దశలు. పరికల్పనకు సంబంధించి అర్థ విషయం, జాగ్రత్తలు ఈజీగా రాయొచ్చు, సింపుల్గా ఉంటుంది. ఊహా ప్రతిపాదన 3 రకాలు: అక్లిష్టం, సంకీర్ణం, బహుళార్థకం. నార్మల్గా మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఊహించే రిజల్ట్ అనేటటువంటిది జరగవచ్చు, జరగకపోవచ్చు. మిక్స్డ్ రిజల్ట్ సగం సగం జరగవచ్చు. ఇదే అక్లిష్టం, సంకీర్ణం, బహుళార్థకం. అక్కడ జరగవచ్చు, జరగకపోవచ్చు, సగం సగం జరగవచ్చు. పరికల్పన అర్థాలు: పూర్వకల్పన, పరికల్పన, నిగమనం. మనం ఊహించేదాన్ని పూర్వకల్పన అని చెప్తుంటాం. దానికి వివిధ పదాలు అన్నమాట. పరికల్పనకు జాగ్రత్తలు అవసరం అని చెప్పి బెవరిడ్జ్ గారు తెలియజేయడం జరిగింది. అన్నిసార్లు నిజం కాదు కదా. నిరుపయోగ అభిప్రాయాలను విడిచిపెట్టాలి, అట్లాగే తెలివితేటలను ప్రదర్శించాలి, వాస్తవానికి దగ్గరగా ఉండాలి, భావాలకు విమర్శనాత్మకంగా పరీక్షించాలి, మన తప్పులను సవరించుకొని ముందుకు వెళ్ళాలి. పరికల్పనలో ఊహ చేస్తున్నాం కానీ జాగ్రత్తలు కూడా అవసరం. తెలివితేటలను ఎక్కువ చూపాలి. మనం ఊహించిందే నిజం కాదు కదా చాలాసార్లు, కాబట్టి మన తప్పులను సవరించుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ఇవి జాగ్రత్తలకు సంబంధించి. పరికల్పన, ఊహ, ప్రతిపాదనలు ఈ 3కి ఆ జాగ్రత్తలనే రాసినట్టు సరిపోతాయి. ఇవి పరికల్పనకు సంబంధించినటువంటి ఉపయోగాలను మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే ఆర్థిక వనరులను మనం ముందుగానే అంచనా వేయచ్చు. ఇప్పుడు బాహుబలి సెట్ వేస్తానంటే ఆ మహిష్మతి కోట, దానికి రాజమౌళి గారు ముందే ఒక ఎస్టిమేషన్ చేసుకుంటారు, ఇంత డబ్బులు కావచ్చు అని చెప్పి. అది యూజే కదా, మనకు ముందే తెలిసిపోతారంటే. ఆర్థికం, సమయం, పనివారి సంఖ్య ముందుగానే డిజైన్ వేసుకోవడం ద్వారా పనిలో స్పష్టత, ఇవన్నీ పరికల్పన ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. ఇది పరికల్పన లెసన్.